ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్య ఉద్దేశం మనం ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఎంతైతే కష్టపడ్డామో గెలిచిన తర్వాత అంతకన్నా ఎక్కువ జనసేన ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి, కార్యకర్తలకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాం. మన పార్టీ దానికి నిబద్ధతగా పనిచేయాలని చెప్పడం. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో దాదాపు 6 లక్షల లీటర్లు పామాయిల్ తీసుకొచ్చి దాంట్లో 2 లక్షల లీటర్లు కెమికల్ కలిపి 233 కోట్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బుని లూటీ చేసినటువంటి అప్పుడు అధికారులు కానీ, అప్పుడున్న ఏదైతే పాలక వర్గం ఉందో వాళ్ళు కానీ, అప్పుడున్న మంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరైనా సరే దానికి బాధ్యత వహించాలి. ఈరోజు ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిరూపించలేకపోయారు, అంతా నిరూపించడం చాలా కష్టం. అదేవిధంగా ఇది కెమికల్ ల్యాబ్ నుంచి మరి సిబిఐ కూడా విచారణ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు చూసుకుంటే కల్తీ అనేది జరిగింది, జంతు కొవ్వు లేదని కూడా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఈ కల్తీ జరిగిన దాంట్లో పామాయిల్తో మిక్స్ చేసి కెమికల్స్తో మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తీసుకునే ఈ భారతదేశంలో అందరూ కూడా మరి అందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చేసిన ఈ కార్యక్రమాన్ని ముక్తఖండంగా ఇవాళ రాష్ట్ర జనాలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. జనసేన పార్టీయే దాని వెలుగులో తీసుకొచ్చింది. అదేవిధంగా ఇవాళ కూటమి సభ్యులంతా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము తీవ్రమైన ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ శిక్షించాలని మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం. దాంట్లో మెయిన్ తిరుపతి లడ్డూల్లో తప్పు చేసి దొంగతనం చేసిన వ్యక్తులు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉంది. అంతేకాకుండా మరి ఆయన సుబ్బారెడ్డి గారు మాట్లాడుతా ఎక్కడా జంతువుల కోరు కలవలేదు, అది కల్తీ జరిగిందని మాట్లాడడం నేను చూశాను. మరి కల్తీ జరిగిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కదా. కాబట్టి దాని మీద సుమోటోగా కేసు కట్టాలని చెప్తూ ఉన్నాను. మీకు మాట్లాడి అర్హత లేదు, మీరు దొంగలుగా నిరూపించబడ్డారు. కాబట్టి ఇవాళ ఆ వెంకటేశ్వరం దయ వల్ల మీరు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు, జైల్లో ఒకడు, బయట ఒకడు, 151 నుంచి 11 అయినా దానికి కారణం మీరు కల్తీనయ్యే వెంకటేశ్వరాన్ని పూర్తిగా మోసం చేయడం, భగవంతుడు అంటే గౌరవం లేకపోవడం, హిందూ ధర్మాన్ని కాలు రాయడం, మీ యొక్క మీ దరిద్రానికి మూల కారణం అనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను.